కేటీఆర్ ఏసీబీ కేసు విచారణ సందర్భంగా నందినగర్లోని కేసీఆర్ నివాసంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ప్రజల సమస్యలను పక్కన పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఇలా పరిపాలన కొనసాగించేటువంటి ఒక కుట్ర రాజకీయానికి తెలిసింది కాంగ్రెస్ పార్టీ 396 రోజులలో ప్రజలకిచ్చినటువంటి హామీలను పక్కదోవ పట్టించి ఇలా ప్రశ్నిస్తున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన మాట్లాడుతూ ఉంటే అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టేటువంటి కుట్ర ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 396 రోజులలో ఎక్కడ చూసినా అణిచివేత, నిర్బంధాలు, ముళ్ళ కంచెలు, అక్రమ అరెస్టులు, అన్యాయంగా బెదిరింపులతో ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నది. ఇలా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీల మీద ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమైనాయి అని అడుగుతా ఉన్నాం. 420 హామీలు ఏమైనాయి అని అడుగుతా ఉన్నాం. ఇలా మొత్తానికి ఇవన్నీ ఇష్యూను డైవర్ట్ చేసి ఇలా కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలా మా నాయకుల పైన కేసులు పెట్టి ఇలా మమ్మల్ని ప్రశ్నించకుండా ఇలా పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినా ప్రజాక్షేత్రంలో మేము అడుగడుగున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, అడుగడుగున మేము నిలదీస్తూనే ఉంటాం. ఇలా అన్యాయం